జై గణేష జై పైడిమంబ. పిల్లలు కాగితాలు చింపి పడవలు చేస్తూ ఉంటారు. చాలా మటుకు స్కూల్ ట్రెండ్ అలవాటైన పేరెంట్స్ కాగితాలు చింపనివ్వరు. చదువు రాదు అంటారు, డిసిప్లిన్ లేదంటారు. ఏం వాళ్ళకంటూ ఒక డస్ట్బిన్ పెట్టచ్చుగా. అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? కుండలు తయారు చేయడం, ఏమైనా మంచి మంచి ఆకులతో వస్తువులు తయారు చేయడం, డ్యాన్స్, సింగింగ్, ఈ డ్రాయింగ్, రన్నింగ్ వచ్చేవాళ్ళు అప్పట్లో ఉత్తరాలను ఇచ్చేవారు ఇంటింటికి. అలా ఎన్నో కళలు ఉన్నాయి. రంగులను గుర్తుపట్టడం, ఏదైనా రంగు చూపిస్తే ఆ రంగుకి ఏ రంగు మ్యాచ్ అవుతుందో అప్పట్లో వెంటనే చెప్పగలిగేవారు. అంటే ఏదైనా వస్తువును తయారు చేసేటప్పుడు దాన్ని చూసిన వెంటనే దానికి ఎంత మెటీరియల్ పడుతుందో చెప్పగలగడం. లేకపోతే విరిగిపోయిన వస్తువుని చూసి దాన్ని అతికించకుండానే గీయడం. ఇలాంటివి అప్పట్లో టాలెంట్స్ ఎలా వచ్చాయి? ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే వచ్చాయి. చదువు అంటే కేవలం పుస్తకాలే అన్నట్టు తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు. నేను పచ్చిగా చెప్పేస్తున్నాను, పుస్తకాల్లోనే చదువు ఉండదు. పుస్తకం అనేది ఒక మెసేజ్ ఇస్తుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది అవతల వాళ్ళకి చెప్పేదే పుస్తకం అంటే. అంతేగాని పుస్తకాల్లోనే సరస్వతిదే ఉండిపోతుంది, పుస్తకాన్ని చింపితే చదువు రాదు, ఇలాంటివి మానండి. ముఖ్యంగా పిల్లలకు పుస్తకాలను చింపనివ్వండి. వాళ్ళు పుస్తకాలు చింపి ఏం చేస్తారు? డ్రాయింగ్స్ గీస్తారు, పడవలు తయారు చేస్తారు. ఈరోజు పుస్తకం చింపి పడవ తయారు చేసే పిల్లాడే రేపొద్దున నిజమైన షిప్ని తయారు చేయగలుగుతాడు. అంతేగాని కాగితంలో బొమ్మలు గీయడం, కంప్యూటర్లో బొమ్మలు గీస్తే వాళ్ళకేం రాదు. పిల్లల్లో టాలెంట్ బయటపడాలంటే ఈ పుస్తకాలు చింపితే చదువు రాదన్న చేదస్తం మానేయాలి. వాళ్ళకి ఫ్రీగా మనమే చూసుకోవాలి. ఉన్నా లేకపోయినా పిల్లలకు ఒక మూల, ఒక రూమ్ లాగా మనం ఏర్పాటు చేయాలి. మనం ఒక పక్షిని బాగా పెంచుతున్నాం, ఒక కుక్క పిల్లని బాగానే పెంచుతున్నాం, మనుషుల్ని బాగా పెంచుకోవట్లేదు చాలామంది. మనిషిగా మన పిల్లల్ని మనం బాగా పెంచుకుంటే వాళ్ళు ఎన్నో జీవులకు సహాయం చేయగలుగుతారు. మనం ఏదో ఒక కుక్కను పెంచేసి మన పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచేస్తే వాడికి మానవతా విలువలు ఏముంటాయి? రేపొద్దున్న మీలా వాడు కుక్కను పెంచుతాడేంటి? చెయ్యడు కదా. వాడికి ఖచ్చితంగా వాడి టాలెంట్ ఏంటో గుర్తించాలంటే ఇలాంటివి వదలాలి. అలాగే ఇళ్ళల్లో కూర్చొని ఏదో చేసే పిల్లలకి అస్తమాను గేమ్స్ ఆడు, బయటకు పో అంటే దెబ్బలు తగిలించుకొని వస్తారు. ఏది ఎంత కంట్రోల్లో ఉండాలో అంత పెట్టండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. మాది మంచి ఫ్యామిలీ ఛానల్. మా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. డివోషనల్ వీడియోస్ కూడా ఉంటాయి. డివోషనల్ చూసేవారికి చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీకి పనికొచ్చే ఛానల్ మాది. కుకింగ్ వీడియోస్, స్టోరీస్ ఎన్నో చేస్తూ ఉంటాం. సోషల్ అవేర్నెస్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. దయచేసి మా ఛానల్ ఒకసారి మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.